నమస్కారం. మనందరికీ చిన్నప్పుడు చదువుకున్న పెద్ద బాలశిక్ష గుర్తుండే ఉంటుంది గదా. అందులో ఎన్నో మంచి మాటలు, నీతి వాక్యాలు ఉంటాయి. అయితే ఆ నీతి వాక్యాలకి ప్రాణం పోసి జంతువులు, పక్షుల రూపంలో మనకు జీవిత సత్యాలు చెప్పిన ఒక అద్భుతమైన గ్రంథముంది. అదే పంచతంత్రం. మరి అసలు పంచతంత్రం ఎలా పుట్టింది, దాని వెనుకున్న కథేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథ పూర్వం దక్షిణ భారతదేశంలో మొదలవుతుంది. అక్కడ మహిళారొప్యం అనే ఒక రాజ్యం ఉండేది. దాన్ని అమరశక్తి అనే రాజు పరిపాలిస్తుండేవారు. ఆయనకు ఏ లోటూ లేదు. రాజ్యం, సంపద అన్నీ ఉన్నాయి. కాని ఒకతే పెద్ద చింత ఆయనను రాత్రింబవుళ్ళు తొలిచేస్తుండేది. ఆ చింతకు కారణం ఆయన ముగ్గురు కొడుకులు. పేరుకే వాళ్లు రాకుమారులు కాని చదువులేదు, సంధ్యాలేదు. రాజ్య పరిపాలనకు కావాల్సిన తెలివితేటలు వాళ్లలో ఏమాత్రం లేవు. వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ల చేతిలో ఈ రాజ్యం ఏమైపోతుందో అని రాజుగారు తెగ మదనపడిపోయేవారు. అసలు ఆ రాకుమారులకి ఏం లోపించిందంటే ఇదే లోకజ్ఞానం. లోకజ్ఞానమంటే కేవలం పుస్తకాల్లో ఉండే చదువు కాదు. అసలు ప్రపంచం ఎలా నడుస్తుంది, మనుష్యుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నమాట. ఇది లేకుండా ఒక రాజ్యాన్నేలడం అసాధ్యం గదా. రాజుగారిలా చింతిస్తున్న సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. 80 ఏళ్ల వయస్సున్న ఒక మహాపండితుడు విష్ణు శర్మ రాజుగారి ఆస్థానానికి వచ్చారు. ఈయనే మొత్తం కథను ఒక మలుపు తిప్పిన వ్యక్తి. రాజుగారి బాధను అర్థం చేసుకున్న విష్ణుశర్మ ఒక వినూత్నమైన ప్రతిపాదన చేశారు. నేను మీ కొడుకులకి శాస్త్రాలు, సూత్రాలు చెప్పి వాళ్లను విసిగించను అన్నారు. నేను కేవలం కొన్ని కథలు చెబుతాను, ఆ కథల ద్వారానే వాళ్లకు లోకజ్ఞానం నేర్పిస్తానని మాట ఇచ్చారు. ఎంత గొప్ప ఆలోచన కదండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ఆయన అడిగిన సమయమెంతో తెలుసా? కేవలం 6 నెలలు. 6 నెలల్లో మీ ముగ్గురు కొడుకుల్ని నేను గొప్ప పండితులుగా, సమర్థులైన పాలకులుగా తీర్చిదిద్దుతానని ఆయన గట్టిగా వాగ్దానం చేశారు. సరే, మరి 6 నెలల్లో ఈ అద్భుతాన్ని ఎలా సాధించాలనుకున్నారు? విష్ణుశర్మ 5 ముఖ్యమైన జీవిత సూత్రాల ఆధారంగా కొన్ని కథలని అల్లారన్నమాట. ఆ 5 సూత్రాల సమాహారమే ఈ పంచతంత్రం. పంచ అంటే 5, తంత్రం అంటే సూత్రం. చూడండి, ఈ 5 తంత్రాలు జీవితంలోని 5 ముఖ్యమైన పాఠాలను ఎంత చక్కగా నేర్పుతున్నాయో. అసలు మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి, ఉన్న స్నేహాన్ని ఎలా కాపాడుకోవాలి, శత్రువులతో ఎలా ప్రవర్తించాలి, కష్టపడి సంపాదించుకున్నదాన్ని ఎలా కాపాడుకోవాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి నష్టాలు వస్తాయి, ఇలా ప్రతిదీ మనకు కథల రూపంలోనే అర్థమయ్యేలా చెప్పారు. చాలామంది పంచతంత్రమనగానే అదేదో చిన్నపిల్లలు చదువుకునే కథల పుస్తకంలే అనుకుంటారు. కాని అక్కడే మనం పప్పులో కాలేస్తాం. దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం చాలా చాలా లోతైనది. అవును, పైకి చూస్తే ఇది కేవలం జంతువులు మాట్లాడే కథల పుస్తకంలా అనిపించచ్చు. కాని నిజానికి ఇది ఒక పర్ఫెక్ట్ లైఫ్ మేనేజ్మెంట్ పుస్తకం. నాయకత్వ లక్షణాలు, తెలివైన వ్యూహాలు, మనుషుల సైకాలజీ, ఇలా ఒక మనిషి జీవితంలో పైకి రావడానికి కావలసిన ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ కథలు మనకు నేర్పుతాయి. ఇంతటి గొప్ప గ్రంథంలో ఆ మహాపండితుడు విష్ణుశర్మ ఆ రాకుమారులకు చెప్పిన మొట్టమొదటి కథ ఏమయ్యుంటుంది? అసలు దేనితో ఆయన తన పాఠాలను మొదలుపెట్టారు? ఒక్కసారి ఆలోచించండి. అడవికి రాజైన సింహానికి ఒక మామూలు ఎద్దుతో స్నేహం చేయాల్సిన అవసరం ఎందుకొస్తోందో? దాని వెనుక ఏదైనా పెద్ద వ్యూహముందా? ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకు పంచతంత్రంలోని మొదటి తంత్రం మిత్రభేదంలో దొరుకుతుంది. ఆ ఆసక్తికరమైన కథతో మన తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం.